జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు మీద చాలా కోపంగా ఉన్నారటండి. మొత్తం నాశనం చేసావు, డామిట్ కథ అడ్డం జరిగింది, మొత్తం నువ్వే చేసావు అంబటి, గెట్ లాస్ట్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ. నీకు నెక్స్ట్ ఎలక్షన్కి సీట్ కూడా లేదు. ఆ సీటు మీ అమ్మాయి మౌనిక ఏదో సంథింగ్ పేరు ఉందండి, ఆవిడ పేరు, ఆవిడకి ఇచ్చేస్తున్నా, నీకు సీట్ కూడా ఏమన్నా అతను అన్నట్టు విశ్వసనీయ సమాచారం అండి. అయితే ఏంటి, అంబటి రాంబాబు మీద మొన్న కదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి టైగరు, కాపు టైగరు, అది ఇది అనేసి అన్నాడు. అంబటి రాంబాబు అని ఒక మంత్రి కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా, నేను ఒక టైగర్ అని కూడా చెప్తాను. నేను సడన్ గా ఇప్పుడు మళ్ళీ ఇలాంటితోటి వార్త బయటకు వచ్చింది ఏంటని చాలా మంది ఆశ్చర్యపోతున్నారు. ఏం ఆశ్చర్యపోకర్లేదండి, దానికి కారణం ఏంటో ఈరోజు నేను మీకు క్లియర్గా చెప్పేస్తాను. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రమైన ఆ ప్రసాదానికి వాడాల్సిన నెయ్యిని నకిలీ నెయ్యి వాడారు. ఆ నెయ్యి 1000 రూపాయలు ఉంటుందట లీటర్ దాదాపుగా. వీళ్ళు కెమికల్స్ కలిసిన దాన్ని 50 రూపాయలకి ఎందుకు కొనేశారు, 250 కోట్లు కొట్టేశారు. సిబిఐ కూడా వచ్చి దాన్ని బయట పెట్టేసింది. CBI-led special investigation team has filed its final charge sheet. The charge sheet names 36 accused, including the directors of Bole Baba Organic Dairy, identified as the main hub producing that fake ghee. Nearly 68 lakh kgs of adulterated ghee made using palm oil and chemical additives entered the DDG supply chain between 2019 and 2024, involving transactions worth about 250 crores. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ముందున్న టాస్క్ ఏంటి, ఈ టాపిక్ డైవర్ట్ చేయాలి. కల్తీ నెయ్యి టాపిక్, నకిలీ నెయ్యి టాపిక్ డైవర్ట్ చేయాలి. డైవర్ట్ చేయడంతో పాటు ఇక్కడ ఒక 4 ఆర్డర్స్ అయితే వచ్చేటండి పైనుంచి. ఏంటండి, ఫస్ట్ అయితే నకిలీ నెయ్యి టాపిక్ డైవర్ట్ చేయాలి. రెండోది కాపు కమ్మ గొడవలు రేపాలి. 3 కాపుల్ని వైసీపీకి దగ్గర చేయడం కోసం ప్రయత్నం చేయాలి. 4 బీసీలని టీడీపీకి దూరం చేయాలి. ఈ 4 టాస్కులు ఐపాక్ టీం నుంచి వైఎస్ఆర్సీపీకి అఫీషియల్గా వచ్చేసినప్పుడు ఇప్పుడు దీన్ని డైవర్ట్ చేయాలి. ఈ నకిలీ నెయ్యిలో 250 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారి బ్యాచ్ కొట్టేసింది అనే దాన్ని డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఏదో గొడవ జరగాలి. ఈ గొడవ చేయాలి. ఆ గొడవ చేసిన వ్యక్తి ఒక కాపు కులస్తుడై ఉండాలి. కాబట్టి ఎవరైతే బాగుంటారని చెప్పి వాళ్ళు అనుకున్నప్పుడు ఇతనైతే మంచి ఆర్టిస్టు, డ్యాన్స్ బాగా వేస్తాడు, సంబరాల రాంబాబుగా పేరు పొందాడు. డ్యాన్సే కాదు యాక్టింగ్ కూడా ట్రై చేశాడు. అప్పట్లో ఓ సినిమా కూడా యాక్ట్ చేశాడు అంబటి రాంబాబు. కాబట్టి ఇతనైతే బాగా నటిస్తాడని అతన్ని సెలెక్ట్ చేశాడు ఫస్ట్ జగన్ గారు. అతన్ని సెలెక్ట్ చేయడంతో పాటు మరి బీసీల నుంచి కూడా ఒక నాయకుడిని సెలెక్ట్ చేయాలి కదా అన్నప్పుడు ఎవరిని మొత్తం బీసీ నాయకులు అందరిని అడిగితే మేము ఎవరు యాక్ట్ చేయలేమండి బాబు, మాకు వద్దండి, దేవుడితో వెంకటేశ్వర స్వామితో మేము పెట్టుకోలేమన్నారట. పెట్టుకోలేమంటే ఇక తప్పగా మా గోర్ఖా రమేష్ గారిని సెలెక్ట్ చేశారు. వీళ్ళిద్దరితో అయిపోదు, ఖచ్చితంగా దీంట్లో లేడీ సెంటిమెంట్ కూడా ఉండాలని అంబటి రాంబాబు గారి భార్య గారిని అడిగారట. అమ్మా, ఇక అంబటి రాంబాబు మీద ఒక స్కెచ్ జరుగుతుంది, ఒక మ్యాటర్ అవుతుంది, నువ్వు బయటకు వచ్చి నా భర్తని ఎలా చేశారు అలా చేశారని సానుభూతి వచ్చే విధంగా, కాపు సామాజిక వర్గం మొత్తాన్ని రెచ్చగొట్టే విధంగా నువ్వు చేయాలంటే బాబు నా వల్ల కాదు, నేను చేయలేను. ఆవిడ 1-2 సార్లు ట్రై చేసి ఉంటుంది పాపం. ఆవిడ నేను చేయలేను అన్నప్పుడు అదే ఫ్యామిలీ నుంచి ఇప్పుడు అంబటి రాంబాబు గారు వాళ్ళ కుమార్తె గారు ఉన్నారు కదండి, ఆవిడ షార్ప్ ఉన్నారు. టాస్క్ ఇస్తే టాస్క్ని చాలా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేసే ఇదైతే ఆవిడ దగ్గర కనిపించింది వాళ్ళకి. సో అప్పుడు అంబటి రాంబాబు గారి భార్య గారిని ఈ ఆపరేషన్ నుంచి తప్పించి వెంటనే అంబటి రాంబాబు గారి కుమార్తెని సీన్లోకి సెలెక్ట్ చేశారు. ఇక్కడ మా గోర్ఖా రమేష్ గారికి మరి అక్కడ కూడా లేడీ సెంటిమెంట్ ఉండాలి కాబట్టి వాళ్ళ భార్య గారిని అడిగితే వాళ్ళ భార్య గారు అలాగా ఆల్రెడీ కొంచెం రాజకీయాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఎస్ నేను చేస్తాను ఆవిడ. పకడ్బందీ ప్లాన్ వచ్చేసింది. ఎలాగా, ఫస్ట్ అంబటి రాంబాబు వెళ్ళి తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొట్టాలి. తెలుగుదేశం కార్యకర్తలు రెచ్చగొట్టినప్పుడు వాళ్ళు ఏదో విధంగా వ్యతిరేకత చూపిస్తారు. చూపించిన వెంటనే అంబటి రాంబాబు సింపతి క్యారెక్టర్ అంటే సింపతి యాంగిల్లోకి వెళ్ళాలి, స్క్రిప్ట్ అది. కానీ అంబటి రాంబాబు గారికి కొంచెం టెంపటబుల్ ఎక్కువ కదా, ఇది కెతకదలు కదా, మొత్తం చెడదొప్పడండి ప్లాన్ని. ఎలా చెడదొప్పడి చెప్తాను. అయితే అంతా ప్లాన్ ప్రకారమే జరిగిందండి, అంతా ప్లాన్ ప్రకారం జరిగింది. జగన్ గారు అనుకున్నట్టు ఈ నకిలీనే విషయాన్ని టాపిక్ చేయడం కోసం అక్కడ గొడవ జరిగింది. ఆ గొడవలో అంబటి రాంబాబు రెచ్చగొట్టాడు టీడీపీ వాళ్ళని. టీడీపీ వాళ్ళు కోపాన్ని ఆపుకోలేక మా నాయకుడిని తిడతామని ఆ ఉద్రేకంలో వాళ్ళ ఇంటిపై కూడా వెళ్ళారు. ఆ వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన దాడిలో ఖచ్చితంగా వైసీపీ కూడా కలగపలు ఉంటారు, వీళ్ళు ముందే వేస్తారు రాళ్ళు, అది కూడా జరిగింది. ఆ తర్వాత ఈ మా జోగి గోర్ఖాగడ ఉన్నాడు కదా, టైం కాడు కూడా వచ్చి ఆడు తిట్టాడు. లోకేష్ ఉన్ను తగ్గింది, పువ్వు తగ్గింది, కానీ బుర్ర పోయింది, చిపోయి తప్పే ఉంది. ఇవన్నీ కూడా వాస్తవాలే కదా. ఆడు తిడుతులో అక్కడ ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు కోపంతో అతని ఇంటి మీదకి వెళ్ళారు. తర్వాత వాళ్ళ భార్య గారు వచ్చారు, ఆవిడ వాయిస్ ఇచ్చారు. ప్లీజ్ బీసీ బలహీన వర్గాలారా, ప్లీజ్ నా భర్తని మమ్మల్ని కాపాడండి, ప్లీజ్ 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 మిమ్మల్ని వేడుకుంటున్నాను. చూడండి బాగా అరాచక పాలన చూడండి, మనుషులు అన్నది మర్చిపోయి రాక్షసంగా ప్రవర్తిస్తున్నారు.
అలాగే అంబటి రాంబాబు గారి కుమార్తె గారు వచ్చారు, ఆవిడ మాట్లాడే అంతా పర్ఫెక్ట్గా ఉంది, అంతా బాగానే మేనేజ్ చేసామే, మరి ఎక్కడ దొరికేసాం అని ఇప్పుడు వాళ్ళు ఆలోచించినప్పుడు ఇప్పుడు తెలిసిందటండి అసలు ఎక్కడొచ్చింది ఆ ప్రాబ్లం అని. మొత్తం ఈ ప్లాన్ మొత్తం చెడదప్పింది అంబటి రాంబాబు చెడదప్పడేటండి. ఎలా చెడదప్పుడు వాడికి ఇచ్చిన క్యారెక్టర్ ఏంటి, ఓ 4 దెబ్బలు తినో, లేకపోతే జనం ఇంటి మీదకి వచ్చినప్పుడు వాడిని సెంటిమెంట్ క్యారెక్టర్ ఇమ్మన్నారట. సెంటిమెంట్ క్యారెక్టర్ అంటే చూసారా ఎలా నా మీద దాడి జరిగిందో, నా మీద ఇలా దాడి జరుగుతుంది, దయచేసి నన్ను క్షమించండి, లేకపోతే నా మీద దాడి చేయకండి, నన్ను వదిలేయండి, నా ప్రాణాలకే రక్షణ కల్పించండి, కాపు సోదరులారా నన్ను ఇలా చంపేస్తున్నారు, ఇలా ఆ డైలాగ్ ఇచ్చారండి వీడికి. ఈ డైలాగులు మనం చదవటం మానేసి రండి ఎవడొస్తాడు రండి నాకు ఒక్క కూడా భయపడదు అది ఇది అని చెప్పి అక్కడ పవర్ఫుల్ డైలాగ్ చెప్పేశాడు. చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశానంట. చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి రాంబాబు గారిని వాళ్ళు అరెస్ట్ చేయాల్సింది అన్నారంట. చేసుకోండి, సిద్ధంగా ఉన్నాను, ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో సిద్ధంగా ఉన్నా. చెప్పా నేను, నీ రెడ్ బుక్ నా కుక్క కూడా లెక్క చేయదని చెప్పా. నువ్వు అరెస్ట్ చేస్తే అరెస్టుకు సిద్ధంగా ఉన్న, బెయిల్ కూడా వాళ్ళని వాళ్ళను. సరే చెప్తే చెప్పాడని పాపం అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు మరుసటి రోజు వెళ్ళారు కదా, ఆయన కవర్ చేశాడు. అంబటి రాంబాబు అంటే కాపు టైగర్, అంబటి రాంబాబు క్షమాపణ కూడా అడిగాడు, ఎంతో అతన్ని మెచ్చుకుని అతను శాలువా కప్పాలి అని అతను సాఫ్ట్ చేయడానికి, అంబటి రాంబాబు మీద సానుభూతి రావడానికి పాపం డైరెక్టరే జగన్మోహన్ రెడ్డి గారే రంగంలో దిగారు మరుసటి రోజు. ఆయన ఇంటికి వచ్చి ఇంట్లో తాను ప్రెస్ మీట్ కూడా పెట్టి, ఆయన పెద్ద మనిషి కాబట్టి, సంస్కారం ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన నేను తిట్టకుండా ఉండాల్సింది అది కూడా చింతిస్తూ చెప్పాడు. అందరి సంస్కారం ఉన్న వ్యక్తిని నిజంగా చేతనైతే పొగడాలి, నిజంగా చేతనైతే పొగడాలి. అంబటి రాంబాబు అని ఒక మంత్రి, కాపు కులంలో నిజంగా గర్వంగా చెప్తా ఉన్నా నేను, ఒక టైగర్ అని కూడా చెప్తాను నేను. మీకు గుర్తుందే కదండి, ఎప్పుడైతే అతను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారో మరుసటి రోజు జగన్ గారు వచ్చి అతని మీద సానుభూతి వచ్చే విధంగా మాట్లాడాడు. సరే కరెక్ట్గా సానుభూతి వస్తుంది అనేటప్పటికి వాళ్ళ అమ్మాయి గారిని దింపారు. వాళ్ళ అమ్మాయి గారు దిగి దేవడంతో ఆవిడ మాత్రం అసలు ఇచ్చిన స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఇచ్చిన దానికన్నా బాగా చేశారటండి. ఆవిడ యాక్చువల్గా కాపులు రెచ్చగొట్టాలి, అది ఆవిడకి ఇచ్చిన టాస్క్. అయితే అంబటి రాంబాబు ప్రవర్తన వల్ల కాపులు వైసీపీకి అనుకూలంగా వెళ్ళటం మానేసి వైసీపీని బండ బుద్ధులు ఎడుతున్నారండి వేళ. మరి ఎందుకంటే సరిగ్గా యాక్ట్ చేయలేదు కదా. అయితే ఇక్కడ ఒకసారి మేడం గారు మాట్లాడిన మాటలు ఒకసారి మీరు వినండి. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ల పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ కాపు అనే కుల ప్రస్తావనతో పాటు మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. మీ కాపులందరూ మీ వైపు ఉన్నారని చెప్పి వాళ్ళకి నచ్చని వాళ్ళని కాపు కులం స్టాంపు వేసి దాడి చేసి ముక్కుమ్మడిగా. ఇది ఆలోచించుకోవాలి పవన్ కళ్యాణ్ గారు. చాలా బలపడి చేసిందండి ఆవిడ గొంతు గద్గద స్వరం, అంటే ఏడుపును ఆపుకుంటూ మాట్లాడుతున్న విధంగా కాపు అని కాపులందరినీ కూడా ఆవిడ ఏకం చేసే ప్రయత్నం, కాపులందరినీ రెచ్చగొట్టే ప్రయత్నం, వాళ్ళు ఇచ్చిన దానికన్నా వాళ్ళు చెప్పిన దానికన్నా చాలా బెటర్గా చేసిందటండి ఆవిడ. అందరూ చాలా హ్యాపీ అయిపోయారు, మొత్తం వైసీపీ వాళ్ళందరూ. ఓకే కరెక్ట్గా వెళ్ళిపోతుంది, మన ప్లాన్ అనుకున్నట్టు వెళ్ళిపోతుంది. కాపుల్లో అంబటి ఫ్యామిలీ మీద సానుభూతి వెళ్ళిపోతుంది, ఎందుకంటే అమ్మాయి చాలా మనం చెప్పిన దానికన్నా బాగా చేసింది. అంతా బాగుంది అనుకునే క్రమంలో చెడగొట్టాడండి. ఇప్పుడు ఆవిడంతా సెంటిమెంట్ పండిస్తూ ఆవిడ ఆ ఏడుపును ఆపుకుంటున్నట్టు ఆవిడంత అలా మాట్లాడింది కదండి. అదే టైంకి కరెక్ట్గా అంబటి రాంబాబు కూడా దీనవదనం వేసుకుని ఇలా దీనంగా నీరసం వచ్చేసినట్టు, లేదా జైల్లో తనకేదో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు, జైల్లో తనని హింసిస్తున్నట్టు, నన్ను ఇంత ఇలా చేస్తారా అని చెప్పి కాపు సామాజిక వర్గాన్ని అడ్రస్ చేస్తూ నన్ను కాపాడండి రక్షించండి అని చెప్పి ఆ టైప్లో ఉన్నామని చెప్పారట. ఈడి కితకితలకి ఈడు ఏం చేసాడు ఏమంటావు సార్? పాపం మొత్తం వైసీపీ ప్లాన్ అంతా అట్రప్లాప్ అయిపోయిందటండి. ఎందుకంటే ఆవిడేమో వీళ్ళ కుమార్తె గారేమో ఏడుస్తూ సెంటిమెంట్ పండిస్తూ ఆవిడ చెప్పింది, వీడు చెప్తేనేమో నేను తగ్గను, నేను ఇలాగే ఉంటాను, నేను అలాగే ఉంటాను అనేసి ఎదుటి ఇంకా బెదిరించే వ్యవహారంలో ఈడున్నాడు. సో అప్పుడు కాపులందరూ కాస్త చిరాకు పడ్డారటండి. కాపుల్లో మెజారిటీ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఉన్న మేధావులందరూ కూడా మొత్తం ఇదంతా డ్రామా అని వాళ్ళకి అర్థమైపోయింది. ఆ అమ్మాయి ఏమో అలా ఏడుస్తుంది, వీడు చూస్తేనేమో ఎలా ఉన్నాడు, ఇదంతా డ్రామా అని అర్థమైపోతుంది కదా. అసలు కాపు అనేదాన్ని ఆ కులాన్ని ఎందుకు తీసుకొచ్చారు ఈ విషయంలోకి అని మొత్తం కాపులందరూ తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు? కల్తీ జరిగింది, నకిలీ చేశారు. ఆ డబ్బులు 250 కోట్లు ఎవరు తిన్నారు? కాపులా? ఏ కాపు నాయకుడికి ఇచ్చారు? ఏ కాపు నాయకుడు కనీసం 10 రూపాయలు కూడా అందులో అన్యాయం కానీ అక్రమం కానీ అవినీతి కానీ చేయలేదు. ఎవరు తినేసి ఉంటారు? ఆ కరుణాకర్ రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, జగన్ రెడ్డి గారు, వాళ్ళకి వెళ్ళే డబ్బులు. అంటే లబ్ధి పొందింది జగన్ గారి రెడ్లు.
అందరు రెడ్లు కాదండి, మళ్ళీ జగన్ గారి రెడ్లు లబ్ధి పొందారు. కానీ ఇక్కడ ఎవరికి ఆపాదించబడుతుంది? కాపులకు ఆపాదించబడుతుంది. కాపులకు బ్యాట్ నేమ్ వస్తుంది. ఇతనితోటేమో బూతులు పెట్టించారు, అదొక బ్యాట్ నేమ్. మళ్ళీ వాళ్ళ అమ్మాయి గారు వచ్చి ఏడుతూ ఆవిడతో ప్రెస్ మీట్ పెట్టించారు, మళ్ళీ అదొక చిన్నతనం. ఇదేంటి ఎవరితో గొడవ ఏంటి, ఇది వచ్చి కాపు కులం మీద దాడిగా చూపిస్తున్నారేటని కాపుల కోపం వచ్చింది. ఈ లోపల అతను వచ్చి వెకిలేశాను. ఎందుకురా బాబు కాపులను ఎలా బదనాం చేస్తున్నారు మీరు? ఎందుకు ఈ వైసీపీ ఇలాంటి డ్రామాలు ఆడుతుంది? ఎందుకు కాపు కులాన్ని ఎలా ఉపయోగించుకుంటుంది? కానీ మొత్తం కాపులందరూ రివర్స్ అయిపోయారు. ఏదో ప్లస్ అవుతుంది అనుకుంటే అది ప్లస్ అవ్వకపోవటం ఒక దారుణం అయితే, అది మళ్ళీ మైనస్ అయిపోవటం. జగన్మోహన్ రెడ్డి గారి మీద డబ్బులు మీరు దొబ్బేస్తారా, మేమేమో కాపులు మీకు అడ్డుపడాలా, మేము తుట్లు తినాలా, మా వాళ్ళు జైలుకి పోవాలా, మా ఆడపిల్లలు బయటకు వచ్చి ఎడుతూ మీకోసం డ్రామాలు చేయాలని మొత్తం కాపులందరూ ఈ రోజున జగన్ రెడ్డి గారి మీద రివర్స్ అయిపోయారు. రివర్స్ అయ్యేటప్పటికి అడి అమ్మ మనం ఒకటి అనుకుంటే ఇంకోటి అయింది. మొత్తం ఈ సినిమా అంతా అట్రప్లా పోవడానికి కారణం ఎవడు? ఈడ ఓవరాక్షన్ అని మొత్తం జగన్ రెడ్డి గారు నువ్వు చెప్పింది నువ్వు చెప్పినట్టు చేయట్లేదు, నేను పావులో చెప్తే నువ్వు రూపాయి పావులో చేస్తున్నావు, నేను చెప్పిన రాగం ఏంటి, నువ్వు పాడుతున్న తాళం ఏంటి, నేను తగడదా చెప్తే నువ్వు తగదింపు పాడావు. ఇప్పుడు నువ్వు చూడు మొత్తం సంక్రాంతి పోయాం మనం. కాపులందరూ రివర్స్ అయిపోయారు. ఆ నకిలీ నెయ్యి అనేది ఇప్పుడు అది పెద్ద టాపిక్ అయిపోయి కూర్చుంది. మొత్తం ఎక్కడ చూసినా వైసీపీ వాళ్ళు చీ అంటున్నారు. నేను ఏం చెప్తే నువ్వేం చేసావు అమ్మటే సార్, కాబట్టి నీకు సీటు క్యాన్సిల్, ఇక మీ అమ్మాయికి సీట్ ఇచ్చేస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా సీరియస్ అయిపోయారట. అయితే అలాగే పోనీ ఏమన్నా జోగి గోర్ఖాగడ్ ఏమైనా పట్టించాడు అంటే అలా నీ బీసీలు ఎవరో పట్టించుకునే దాఖలాలు లేవు. బీసీలు ఎవరో పట్టించుకోరు. ఎందుకంటే గతంలో ఇప్పుడు కాపు నాయకుడిని ఎలివేషన్ ఇచ్చిన ఈడేమో కాపులు తిట్టాడు. కాపులు ఎక్కువ మంది పోయి నాకేమి 100% కాపులు వేశారు అనుకున్నారో కాదు, పవన్ కళ్యాణ్ వేశారు. నేను కాపు కులం కోసమే పుట్టినటువంటి వ్యక్తిని కాదు, కాపు కులం కోసమే రాజకీయాలు చేస్తున్న వ్యక్తిని కాదు, అంటే కాపు కులతత్వవాదం తలకెక్కిన వ్యక్తిని కాదు. తెలివి తక్కువ వాళ్ళు కాపులు అని నా ఉద్దేశం. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకుని ఇబ్బంది పడతారు కదా. తెలివి తక్కువ వాళ్ళు, ఆవేశపరులు, మాంసాన్ని ఎక్కువ తింటారు, మందు బాగా తాగుతారు, ఇవన్నీ ఉన్నాయి లక్షణాలు. నేను కాపుల కోసం వచ్చిన ఏం కాదు, ఆ కాపులు తాగుతారు, కాపులు ఇచ్చేస్తారని కాపులు తిట్టినోడిని కాపు నాయకుడిగా పెట్టాలని చూశారు. ఆడేమో బీసీ నాయకుల అమర్నాథ్ అనే కుర్రోడు బీసీ కుర్రోడిని చంపెత్తే వైసీపీ నాయకులు. అక్కడికి బీసీ నాయకులు వెళ్తే కులాన్ని తాకట్టు పెట్టుకుని బతకూడదు, కులాన్ని ఎందుకు ఉపయోగిస్తారు మీరు అని బీసీ నాయకులు తిట్టినోడేమో ఆడు. ఎంతకాలం పాటు కులాన్ని తాకట్టు పెడతారు మీరు? కుల సంఘాలుగా వచ్చిన మీ పెద్దలు కూడా అడుగుతా ఉన్నా, కులాలు కూడి పెడతాయా? వీళ్ళిద్దరిని ఆయనేమో బీసీ నాయకుడికి కాపు నాయకుడిగా. అంటే వీళ్ళ స్క్రిప్ట్ కరెక్టే, రాసినోడు పర్ఫెక్ట్ గా రాశాడు, స్ట్రాటజీ ప్లానింగ్ కూడా కరెక్టే. కాకపోతే ఎంచుకున్న క్యారెక్టర్లు చాలా బ్యాడ్ అయిపోయండి. క్యారెక్టర్లే చాలా రాంగ్ డెసిషన్ తీసుకున్నారు. ఎప్పుడైతే క్యారెక్టర్లు రాంగ్ డెసిషన్ ఉన్నాయో మొత్తం సినిమా ట్రబుల్ అయిపోయిందండి. అప్పటికి ఆ గోర్ఖాగడ్ మాటలు నమ్మలేదు, కానీ వాళ్ళ భార్య గారు వచ్చిన మాటలు మళ్ళీ కొంచెం ఎఫెక్ట్ చూపించాయి. నాకు తెలిసి నెక్స్ట్ ఎలక్షన్కి గోర్ఖాగడ్ కూడా కట్ చేసి వాళ్ళ భార్య గారికి టికెట్ ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎందుకంటే వైసీపీ స్ట్రాటజీ, వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టు యథాతథంగా ఆవిడ చేయగలిగింది. ఇక్కడ కూడా వీడు చేయలేకపోయాడు, కానీ వాళ్ళ అమ్మాయి గారు చేయగలిగారు. సో వాళ్ళు చెప్పింది చెప్పినట్టు, అంతకన్నా ఇంకా హావభావాలు పండిస్తూ ఏడుపు గద్గద స్వరాలతో వీళ్ళిద్దరూ బాగా చేశారటండి. వీళ్ళిద్దరికి మంచి మార్కులు పడ్డాయట ఐపాక్లో. లేదంటే మనం ఇచ్చిన స్క్రిప్ట్ కన్నా వీళ్ళు చాలా బాగా చేశారు. మొత్తం పెట్ట చేసింది అంబటి రాంబాబు కూడా, గోర్ఖా రమేష్ గడే. వీళ్ళ వల్లే మొత్తం ఇప్పుడు ఈ ప్లాన్ అంతా నాశనం అయిపోయింది. అటు బీసీలు కూడా ఏంటి అసలు ఈ నకిలీ నెయ్యిలోకి బీసీలు ఎందుకు తీసుకొచ్చారు? వెంకటేశ్వర స్వామికి బీసీలకి ఎందుకు గొడవ పెడుతున్నారు? వెంకటేశ్వర స్వామికి కాపులకి ఎందుకు గొడవ పెడుతున్నారు? అసలు మేము వెంకటేశ్వర స్వామికి మేమేమి అన్యాయం చేసాం? అన్యాయం చేసిన ఆ వైసీపీ జగన్ రెడ్డిలు బాగానే ఉన్నారు, ఇది తీసుకొచ్చి మాకు కాపులకి బీసీలకి అంటగడుతున్నారు ఏంటని అని ఇప్పుడు ఆ నాయకులందరూ తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు వైసీపీ మీద. అంటే ఒకసారి మిస్ఫైర్ అయిపోతాయండి ఇలాగే స్ట్రాటజీ. ఒకవేళ ఇంప్లిమెంట్ అయినప్పుడు కోడికత్తిలాగా లేకపోతే బాబాయ్ కోట్ల పోట్లాగా ఒక్కోసారి సక్సెస్ అవుతాయండి, కానీ అన్నిసార్లు సక్సెస్ అవ్వవు. అప్పుడేంటి వివేకానంద రెడ్డి గారు మాట కానీ కోడికత్తి డ్రామా కానీ డైరెక్టర్ జగన్ గారు సీన్లోకి వచ్చారు. ఆ డైరెక్టర్ యాక్టర్ అయితే ఎలా ఉంటుందండి? మామూలుగా ఉంటుందా? ఎవరైతే చెప్పారో ఎవరైతే డైరెక్టర్ చేస్తారో వాళ్ళే వచ్చి యాక్ట్ చేశారనుకో ఇంకా బాగుంటుంది కదా అవుట్పుట్. అప్పుడు మీరు గొడ్ల పోటీ అది ఒకసారి అది వివేకానంద రెడ్డి గారు గుర్తు తెచ్చుకోండి. మా నాన్న అప్పుడే చచ్చిపోయాడు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే, మా తాత చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే, నా మీద కోడికత్తి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే, నా చంద్రబాబు ఇప్పుడు మా బాబాయ్ చంపింది. బా అసలు ఏం యాక్టింగ్ అండి అది. మొట్టమొదటిగా మా తాతని చంపారు. ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత మా నాన్నని చంపారు. దాని తర్వాత నన్ను చంపాలని ప్రయత్నం చేశారు. సాక్షాత్తు ఎయిర్పోర్ట్లోనే ఎవరు వెళ్ళలేని ప్రదేశంలోకే ఏకంగా కత్తులను తీసుకొని వచ్చి డైరెక్ట్గా తెలుగుదేశం పార్టీతో సత్సంబంధాలు కలిగిన వ్యక్తి ఈ దాడి చేశాడు. 3 చోట్ల చూస్తే 3 చోట్ల ఒకే ఒక వ్యక్తి కనిపిస్తాడు, చంద్రబాబు నాయుడు గారు. నాన్నగారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజారెడ్డిగా అబ్బని చంపినప్పుడు చంద్రబాబు నాయుడే. నాన్నగారు హెలికాప్టర్ క్రాష్ చనిపోయినప్పుడు అసెంబ్లీలో అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారే. నా మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి. మళ్ళీ ఇవాళ చిన్నాన్న మీద దాడి జరిగిన నేపథ్యంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే. ఎక్కడ చూసినా కూడా కాన్స్పిరసీ థియరీ కనిపిస్తూ ఉంది.
అద్భుతం కదా, జనాలు మామూలు కాదండి. 2 రాష్ట్రాల ప్రజలు, తెలుగు వాళ్ళు ప్రతి ఒక్కరు నమ్మేశారు. దాదాపు 10 కోట్ల మంది నమ్మారు. చేస్తే యాక్టింగ్ అలా చేయాలి, అంతేగాని నువ్వు యాక్ట్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేస్తే, యాక్ట్ చేయాలంటే ఓవర్ యాక్టింగ్ అన్నాడని లాగిపెట్టి కొడతాడు చూడండి. బ్రహ్మానందం గారి సినిమాలో ఉంటుంది సీను, ఎట్రా ఎట్ట అంటే ఏంటని అలా కొడతాడు. ఇప్పుడు జగన్ గారు కానీ బయటకు వచ్చాడంటే నేను ఏం చెప్పాను, నువ్వేం చేశారో బాబు, అలాగ మొత్తం పెంట చేస్తారండి. కానీ ఒక రకంగా ఈ అంబటి రాంబాబు, జోగి రమేష్ ఒక రకంగా రాష్ట్రాన్ని కొంచెం కాపాడారండి. ఎందుకంటే కులం గొడవలు రేపడానికి తగ్గ పెర్ఫార్మెన్స్లు చేయకపోవడం వల్ల కులం గొడవలుగా మారలేదు. నాకు చాలా సింపుల్గా కులం గొడవలు అయిపోయినండి. గుంటూరు అంటే గుంటూరులో కమ్మస్ ఎక్కువ మంది ఉంటారు, కాపులు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి వాళ్ళిద్దరికీ ఒక్కసారి కనుక లింక్ దగ్గర నుంచి వదిలేస్తే ఇంకా మంటలు ఆరవండి. ఇక్కడేమో బీసీల మీద తెలుగుదేశం దాడి చేస్తుందని, తెలుగుదేశం అంటే బీసీల పార్టీ, అందులో ఉన్న బీసీలను ఎలాగైనా సరే మ్యానిపులేట్ చేద్దామని ప్రయత్నం చేశారు. చాలా పెద్ద దాడే జరిగింది తెలుగుదేశం పార్టీ మీద. అయితే కాకపోతే ఇక్కడ ఈ క్యారెక్టర్లు, పెయిడ్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, ఆర్టిస్టులు పావల ఆర్టిస్టులు పెట్టేశారు. క్యారెక్టర్ తగ్గ ఆర్టిస్టుని పెట్టకుండా వేరే ఆర్టిస్టులు పెట్టేసుకున్నారు. పెట్టేయడం వల్ల అక్కడ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోయిందండి. కానీ వీళ్ళిద్దరికి మాత్రం మంచి మార్కులు పడ్డాయండి. అంబటి రాంబాబు గారు వాళ్ళ అమ్మాయి గారు ఒకరు, అలాగే జోగి రమేష్ గారి భార్య గారికి, వీళ్ళకి మంచి మార్కులు అయితే పడ్డాయట. వైసీపీ ఏది చెప్పినా యాజ్ ఇట్ ఈజ్ వాళ్ళు తీసుకెళ్లారు. కాబట్టి అంబటి రాంబాబుకి, జోకర్ రమేష్కి సీట్లు కట్ చేసి వీళ్ళిద్దరికి ఇవ్వండి చెప్తారు.